వ్యక్తిగతంగా భక్తి సాధన చేయాలి, ఆత్మీయ ప్రగతి పొందాలి, ఆత్మల సంపాదన కొరకు నడుం కట్టాలి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ. అన్న చెప్పేది వాస్తవమే కదా. సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఎదుగుబొదుగు లేని స్థితిలో నేను అక్కడే కూలబడిపోయాను చండాలంగా. నిజమే, ఇది సిగ్గుపడాల్సిన అంశమే. నో, నేను దేవుని పని చేయాలి, లేదా పనికి ఉపయోగపడే విధంగా పరిచారకుడు అన్నా కావాలి, పరిచారకురాలు అన్నా కావాలి, సువార్థికుడు అన్నా కావాలి, 4 ఆత్మలు సంపాదించనన్నా సంపాదించాలి, లేదా నువ్వు వేరే ఫీల్డ్లో ఉంటే అందులో నుంచి అవసరమైతే దేవుని పనికి కోఆపరేషన్ అన్నా చేయాలి. ఏదో ఒక విధంగా నువ్వు దేవుని పనిలో పాలి భాగస్తుడు కాకపోతే నీ ఎదుగుదల ఏమిటి? నీ పరిపూర్ణత ఏమిటి? 4 ఏళ్ళు కూర్చొని విన్నా బ్రదర్ నేను కూడా వాక్యం. ఇక నా వల్ల కాల దేవుని గురించి ప్రకటించకుండా ఆ 4 ఏళ్లలోనే సువార్త ప్రకటించడం మొదలుపెట్టా. 4 ఏళ్ళు నిండేసరికి సేవకు పిలిచాడు, రా పని చేయాలని. చిలకలూరుపేట తెచ్చాడు, తెచ్చి ఇక్కడ పని చేయించడం మొదలుపెట్టాడు. 2006వ సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది. 2025వ సంవత్సరం, దాదాపు 19 సంవత్సరాలు. ఎన్నో జీవితాల రక్షణలో నడిపించాడు నా యేసయ్య. ఈ మాయ వద్దు నాకు. అబ్బా, ఇది ఒక్కటి బాగా నేర్చుకున్నారు ఈ మాయ. శబాష్ 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 అని 4 బాధంగానే ఓకే నేను మునగ చెట్టు ఎక్కేస్తానని. నేను ఎక్కను. నాకు చప్పట్లు కాదు కావాల్సింది, ఇప్పుడు మీ ఆలోచన ఏందో కావాలి నాకు.